నీ బట్టకు పట్టిన మురికి ముందు ఇస్త్రీ పెడితో చేస్తావా నువ్వు? చెయ్యమ్మను. నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, దేవుడు సంఘాన్ని ప్రేమించాడు కాబట్టే పాపములన్నిటినీ కడిగివేసి పవిత్రపరుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టే ఈ రోజు కూడా నువ్వు సజీవంగా ఉన్నావు. ఆయన నీ మీద కోపగించుకొని ఉన్నట్లయితే దాదాపు 2 years బ్యాకే శవాన్ని కూడా ఎవరు చూడకోకుండా ఊరు బయట నుంచి అట్లే వచ్చి అట్లే మట్టిలో దొబ్బేసి మాస్కులు పెట్టుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పటికీ మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నీలో ఇంకా ఏ పాపము దాగి ఉందో, ఏ అసూయ దాగి ఉందో, ఏ కోపము దాగి ఉందో, ఏ ద్వేషము దాగి ఉందో, దేవునికి నచ్చని ఏ పాపము నీలో ఉందో కడిగి వేసేదాని కొరకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు అన్నాడు, దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించాడని ఎట్లా తెలుస్తుంది అని అంటే, మొదటిది ప్రియులారా, వారు ఆశీర్వదించి ఏమవుతారు? అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందుతారు ప్రియులారా. 2006వ సంవత్సరం ఇక్కడ మందిరం ప్రారంభించినప్పుడు ఆ రోజు ఎలాగుండిందో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలాగొస్తుందో చూస్తున్నప్పుడు సమాజం అనుకుంటున్నారు, ఎలాగ జరుగుతుందిరా? 100 ఇండ్లు కలిగి ఉన్నాం. మీరు ఆలోచన చేయండి ప్రియులారా, 100 ఇండ్లు కలిగి ఉన్నాం. మనమంతా ఒక సంఘం అని చెప్పుకుంటున్నాం. వారు ఒకరే, అది చిన్న కుటుంబాలు, ఒక 30-35 కుటుంబాలే. ఎలాగ వారు అంతగా ఆశీర్వదించబడ్డారు? దేవుణ్ణి మొదట మనం ప్రేమించాం. మనం ప్రేమించి దినదినము మన ప్రవర్తనను మార్చుకుంటున్నప్పుడు దేవుడు కూడా మనల్ని ప్రేమించడం ప్రారంభించాడు. అందుకే దేవుడు ఉన్నతంగా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ అభివృద్ధి నీ కళ్ళ ముందు తేటగా ఉంటే నీ అభివృద్ధి కూడా నీ రక్త సంబంధికులు, బంధుమిత్రాదులు, స్నేహితుల మధ్య నీ అభివృద్ధి కూడా ఎలాగుండాలి? తేటగా, అందరూ చూస్తే చక్కగా కనపడేటట్టుగా ఉండాలి. అభివృద్ధి అనేది తేటగా కనపడాలి ప్రియులారా. రెండవది, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ప్రేమించిన వారి పాపములను ఏం చేస్తాడు దేవుడు? మరి కడిగి వేస్తాడని ఈ ఆదివారం ఒప్పుకొని సోమవారం నుంచి మళ్ళా చేద్దామా? లేదా చర్చ అయిపోయిన నుంచి మళ్ళా స్టార్ట్ చేస్తామా? దానికి దేవుడు అన్నాడు, ఎన్నిసార్లు చెప్పినా మార్పు చెందినవాడు హఠాత్తుగా ఒకరోజు మొత్తం కోల్పోవలసిందే. రాత్రి ఒక తండ్రి నాకు ఫోన్ చేశాడండి. CMC వేలూరులో ఉన్నాడు పాపం. మన వాక్యం రోజు చూసేవాళ్ళు కడప పట్టణంలో. ఈరోజు ఆయన మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఆయన చెబుతుంటే నాకే ఏడుపు వచ్చింది. ఆయన అన్నాడు, అయ్యా నా కొడుకు 14 సంవత్సరాలయ్యా, వాడిది రేపు ఆదివారం పుట్టినరోజు, అంటే ఈరోజు పుట్టినరోజు అబ్బాయిది. 14 సంవత్సరాలయ్యా, 2 సంవత్సరాల నుంచి కిడ్నీ క్యాన్సర్తో పెనుగులాడుతున్నాడయ్యా. దేవుని మీద పరిపూర్ణంగా నమ్మిక ఉంచాం. తెల్లవారుజామున 3 గంటలకే లేచి నా భార్య ప్రార్థిస్తుంది. నేను నిత్యము ఆయన పాదాలు పట్టుకున్నాను. నేను అనుకున్నాను, ఒక 6 నెలల క్రితం మీరు ఇంటికి వెళ్ళండి, తర్వాత ప్రభు కార్యం చేస్తాలంటే ఇంటికి వచ్చామయ్యా. మేము బాగుందిలే అని అనుకున్నాం. 2 రోజుల నుంచి సీరియస్ అయిపోయిందయ్యా. మళ్ళీ వేలూరుకే తీసుకొచ్చాం. ఈరోజు, అంతకుముందు కూడా మా వాడు వామిటింగ్ చేసుకునేవాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం. ఈసారికి వామిటింగ్లో రక్తం పడుతుందయ్యా. బాబు యవ్వనస్తుడు, 14 సంవత్సరాలు అయిపోయి ఈరోజు 15వ సంవత్సరం. ధనమంతా అయిపోయింది, ఖర్చు చేస్తూ ఉన్నాం. అయినా ఎక్కడో ఒక నిరీక్షణ. నేను అడుగుతున్నాను, నిన్ను ఆరోగ్యవంతుగా నిలబెట్టి నీకు ఆయుష్నిచ్చి క్షేమాన్నిస్తే ఆదివారం ప్రార్థనలో ప్రభు బల తీసుకుంటూ నేను పాపిని అని ఏడిసి గంట అయిపోగానే మళ్ళా పాపం చేస్తావా నువ్వు? దేవుడే గనక కన్నెర్ర చేస్తే ఏమైపోతుంది? ఏమైపోతాం? భయం లేదా? అంటే శరీరములో ఎముకలు కండ బాగా బిర్రుగా ఉన్నంత వరకు బాగున్నా అనుకుంటున్నామా? పాపము ఏ రోజైనా పట్టుకుంటుంది ప్రియులారా. ఆయన కడిగి వేసినప్పుడే మరలా మురికి అంటించుకోకుండా, పాపం అంటించుకోకుండా బ్రతకాలి. ఇప్పటికే ఒక దెబ్బ పడిందేమో,
సరిచేయబడాల్సిన సమయంలో సరిచేయబడకపోతే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం ప్రియులారా. ఆ తండ్రి ప్రాధేయపడి ప్రార్థన చేయండి అన్న. పడుకున్న మంచం మీద పడుకున్న బాబును, బాబు లేరా అంకుల్ ప్రార్థన చేస్తాడంటే వాడు ఆమెననడానికి కూడా నీరసంగా ఉన్నాడు. యవ్వనస్తుడు. వాళ్ళు అంటారు, మేము ఏం తప్పు చేసిన వాళ్ళం కాదయ్యా, తప్పు చేస్తేనే జబ్బు వస్తుందని ఎప్పుడు అనుకోమాకండి. కానీ ఆయన అంటాడు, మేము ఏం తప్పు చేయలేదు, మా పని ఏదో మేము చేసుకుంటూ, చిన్న ఉద్యోగాలయ్యా అవి చేసుకుంటూ దేవునికి సాక్షిగా బ్రతికే వాళ్ళం. ఎందుకు వచ్చిందో ఈ జబ్బు మా కుటుంబాన్ని కబలించేస్తుంది. ఏ తప్పు చేయని వారికే జబ్బు వస్తే, తప్పు చేస్తూనే బ్రతుకుతున్నా నీ మీద దేవుడు కన్నెర చేస్తే జాగ్రత్త ప్రియులారా. దేవుడు అంటున్నాడు, నేను ప్రేమిస్తే ఒకరిని ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తాను, వారి బిడ్డలను దీవిస్తాను, వారి పంటలను దీవిస్తాను, వారి ఆస్తిని దీవిస్తాను. చాలు, ఇవి చాలు ప్రభువా. ఇంకొక 10 ఏళ్ళు బ్రతుకుతామా అండి? ఇంకొక 20 ఏళ్ళు బ్రతుకుతామా? సంవత్సరానికి ఒక 2-3 లక్షలు సంపాదించి ఒక 40 లక్షలు అయితే అట్లే ఉంటుందా? పాపం విడిచిపెట్టి బ్రతకడం క్షేమం కాదు. కొంతమంది దగ్గరికి వెళ్తుంటే అంటున్నారండి నాతో, అన్న మేము ఏం తప్పు చేసినా మాకు చెప్పండి అన్న, మీరు చెప్పండి మేము సరి చేసుకుంటాం, మీరు చెప్పండి మేము సరి చేసుకుంటాం. అడగండి, మీరు ఎంతమంది అడుగుతారు అలాగా? నువ్వు ఇది తప్పు కదా అంటే నా మీద మీకు నొప్పి వస్తుంది, మాట కోపం వస్తుంది. దేవుడు అంటున్నాడు, ప్రేమిస్తే అభివృద్ధి పరుస్తాను, పాపాలు క్షమిస్తాను. 3వ చూద్దామా ఏం జరుగుతుందో? రండి ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడే 5వ అధ్యాయము 2వ వచనము. దేవుడు ప్రేమిస్తే ఏం జరుగుతుందో 5వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. క్రీస్తు మిమ్మును ప్రేమించి, దేవుడట మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చాలు ప్రియులారా, 3వ విషయాన్ని మాట్లాడుతున్నాడు. దేవుడు మనలను ప్రేమిస్తే మన గురించి చుట్టుపక్కల వాళ్ళందరూ మంచి సాక్ష్యం చెప్తారు. మన గురించి చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తారు? పరిమళ వాసన అన్నాడు. ఈ మధ్యకాలం ఒక వ్యక్తి ప్రక్కలో నిలబడుకొని ఉంటే, అన్న ఏం సెంటు కొట్టారు మీరు అన్నాడు. బాబు నాకేం అలాంటి అలవాట్లేదురా, ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా ఇచ్చింది వాడుకుంటా నేను అని అన్నాను. చాలా బాగుందన్న అన్నాడు. అంటే నా వస్త్రాలకు పూసుకున్న సెంటే ప్రక్క వ్యక్తికి వాసన వస్తే మనం జీవించే జీవితం పక్కన వాళ్ళకి తెలీదా? బ్రహ్మాండంగా తెలుసు, బాగా తెలుసు అందరికీ. మనం చేసే ప్రార్థన తెలుసు, మనం చేసే పాపము తెలుసు లోకానికి. కాకపోతే ఏమంటే వాళ్ళతో ఎందుకబ్బా మనకు, నన్ను కూడా అట్లే అంటారు చాలామంది. ఎందుకు నా అట్ట చెప్తావు నువ్వు? ఎవరెట్టబోతే నీకెందుకు అంటాం. ఎవరెట్టబోతే నీకెందుకు అనుకున్నప్పుడు నేనెందుకు సేవ చేయాలి? నేను కూడా మీ మాదిరి ఒక విశ్వాసకి వచ్చి కూర్చోవచ్చు. కానీ దేవుడు నన్ను అందుకు కాదు పిలిచింది, నిన్ను ఉతకడానికి, ఇస్త్రీ చేయడానికి నా దాసునిగా ఏర్పరచుకున్నాను నేను. అంటే దేవుని వాక్యం సూటిగా హెచ్చరించి పాపాన్ని కడిగివేసి వారిని చక్కగా మెరిసే పాత బట్టనైనా ఉతికి ఇస్త్రీ చేస్తే శుభ్రంగా ఎలా కనపడుతుందో అలాగ పాపపు జీవితాలు కూడా శుభ్రంగా ఉండడానికి నేను ఏర్పరచుకున్నాను. కాబట్టి ఇలాగ చేయంటాడు దేవుడు. అక్కడ అన్నాడు, పరిమళ వాసనగా మన జీవితం మంచి సాక్ష్యంగా. ఒకసారి యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్ళాడు. చూడండి ఏం మాట్లాడుకున్నారో అందరూ. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. ఏం మాట్లాడుతున్నారో చూడండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుగుకొనిరి. ఏమనుకున్నారంట? సనుక్కున్నారంట. ఏంటికి సనుక్కున్నారు? మనం ఆయన జీవితం ఎలాంటిది? జక్క ఇది ఎలాంటిది? రూపాయి ఇప్పించుకొని రాపోరా అని చెప్పేసానంటే, రేయ్ ప్రభుత్వం చెప్పింది 4 రూపాయలు అనేవాడు. తన జీవితం అంతా కరప్షనే, బ్రతుకంతా మోసమే, జీవితం అంతా పాపమే. యేసు ప్రభువుల ఊరక చూసిపోదాం అనుకున్నాడు. విడిచిపెడతాడా దేవుడు? చూసిపోదాం అనుకుంటే పంపిస్తాడా? జక్కయ్య దిగయ్యా నీ ఇంటికి వస్తానేనన్నాడు.
ఇదేంద్ర బాబు, చూసిపోదామని చెట్టెక్కితే మా ఇంటికి వస్తా అంటున్నాడు, ఇంత మహానుభావుడు మా ఇంటికి రావడం ఎంత భాగ్యమని ఇంటికి పిలుచుకెళ్ళాడు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటున్నాడు, ఏంటి యేసు ప్రభువుల వారు ఎంత మంచి దేవుడు, బోధకుడు, రోగాలు బాగు చేశాడు, చచ్చిన వాళ్ళను బాగు చేశాడు, పరిశుద్ధుడు, ఆయనేంటిలాగా పాపి ఇంటికి వచ్చాడు అని చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటున్నారు? సనుక్కుంటున్నారు. ఎవరిన్నారన్నమాట? యేసుప్రభు విన్నాడా? జక్కయ్య విన్నాడు. 7వ వచనం చదువుతాం, ఇప్పుడు 8వ వచనం. సనుగు కొన్నిక నుంచి చదువుదాం. మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా మంది సనుక్కొనగా జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. అయ్యో బాబోయ్, పాపం చేసిన వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టరండోయ్. గుర్తుపెట్టుకోండి, మీరు రాసి పెట్టుకోండి. పాపం చేసిన వానికి ఎప్పుడు డబ్బు ఖర్చు పెట్టే గుణం ఉండదు. ఎందుకో తెలుసా? అమ్మ, మనం ఎంత కష్టపడి రూపాయి మిగిలించుకున్నాం, ఎందుకు ఇవ్వాలా అని. కానీ వీడంటున్నాడు, ప్రభువా, నువ్వు నా ఇంటికి రావడం వల్ల నన్నన్నా పర్వాలా, జక్కయ్య వర్షన్, నన్నన్నా పర్వాలా, నా ఇంటికి వచ్చినందుకు ఎవరిని అంటున్నారు? నిన్నంటున్నారు. ప్రభువా, నా కోసం నువ్వు మాట పడకూడదు. నిలవబడి గట్టిగా మాట్లాడుతున్నాడు, ఇదిగో నా ఆస్తిలో సగము ఎవరికి ఇస్తున్నా? మొన్నటి దిన ఆయన చచ్చిపోయాడు కొద్ది రోజుల క్రితం. రతన్ టాటా గారు 30 కంపెనీలు, 100 దేశాల్లో విస్తరించిన కంపెనీలు ఉన్నాయి. పెళ్లి కూడా చేసుకోకుండా పనిచేశాడు. 13 లక్షల కోట్ల అధినేత. ఆయన బ్రతుకున్నప్పుడు అన్ని విషయాలు బయటికి రాలేకని చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చాయి. ఆయన సంపాదించిన ప్రతి 100 రూపాయల్లో అంట, ఆయనకు లాభం వచ్చిన ప్రతి 100 రూపాయల్లో అంట ఎంత ఇచ్చేవాడంట? 65 రూపాయలు చారిటీస్కి ఇచ్చేవాడంట. నీ బతుకుకు ఆరోగ్యము, ఆయుష్, క్షేమాన్ని ఇస్తే వర్ధిల్లిన దాంట్లో 10 రూపాయలు లేకున్నావు నువ్వు. దీవించబడిన దాంట్లో కృతజ్ఞతగా, ప్రభువా నీవే ఆరోగ్యం ఇవ్వకపోతే నేను నా బిడ్డలు ఏమైపోయే వాళ్ళం, నాకు ఆరోగ్యాలు ఇచ్చినప్పుడు నీ పరిచర్య జరగడానికి నా గుప్పిలి విప్పుతా ప్రభువా, నేను వర్ధిల్లిన వాటిలో శ్రేష్టమైన అర్పణ అర్పిస్తా ప్రభువా అని ఇవ్వలేకున్నావు. కొంతమంది పిల్లల చేతిలో చూస్తే 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు కనపడుతుంటది. అది తప్ప ఇంకేం కనపడదా? నీ పిల్లవాడు వారం తినడానికి అంగట్లో 20 రూపాయలే ఖర్చు అవుతుందా? అందుకే నువ్వు ఎంత సంపాదిస్తున్నా దీవెన లేదు, నెమ్మది లేదు, అక్కడే ఉన్నావు. నన్ను అడిగితే ఇంకా 4 స్టెప్పులు వెనక్కి వెళ్తావు, కానీ 2 స్టెప్పులు కూడా ముందుకు రాలేవు. ఒక అన్యుడండి 65 భాగం అంటే 35 రూపాయలే తన దగ్గర ఉంచుకునేవాడు. 65 రూపాయలు స్వచ్ఛంద సంస్థలకు పనిచేశాడు. దిక్కులేని వాళ్ళకన్నది. తనకు ప్రభు గురించి తెలియదు. నేను ఆయన చూసినప్పుడు ద గ్రేట్ ప్రభు నమ్మి ప్రభు అడుగుజాడల్లో నడిచిన కాల్గేట్ గారు గుర్తుకొచ్చారండి. కాల్గేట్ కంపెనీలు తీసి పనులను రుద్దుకుంటున్నాం కదా, ఆ అధినేత రతన్ టాటా కన్నా గొప్పోడు. 100 రూపాయలు తనకు సంపాదిస్తే 90 రూపాయలు దేవుని సేవ కొరకు ఇచ్చేవాడు. 10 రూపాయలు మాత్రమే తను వాడుకునేవాడు. నువ్వు ఆ 10 ఇవ్వడానికి ఎంత నసుకుతావో, ఎంత బాధపడతావో. పోయేటప్పుడు అంతా నీతో పాటు తీసుకొచ్చి మొత్తం గుంతలో వేసి అలా కప్పెడతారులేండి. బ్రతికున్న దినాల్లో ఏమి వేసావు ప్రభు కొరకంటే ఏమున్నాయి మన దగ్గర సాక్ష్యాలు? జక్కయ్య అంటున్నాడు, ప్రభువా నన్ను బట్టి నిన్ను తిట్టకూడదు ప్రభువా. ఎవడి దగ్గరనైనా అన్యాయంగా ఏది తీసుకున్నా చదవాలి. ఎంత ఇస్తానన్నాడు? 4 గంటలు మరలా చెప్పాను. 4 ఇస్తాను ప్రభువా, నాకొద్దు, వద్దు ప్రభువా నాకు. దేవుని ప్రియమైన వారలారా, దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచి సాక్ష్యం అండి. శత్రువులు కూడా పొగడాలి ప్రియులారా మనల్ని. ఒక్క మాట చెప్పి లాస్ట్ విషయానికి వెళ్తాను. సమూయేలు మొదటి గ్రంథం రండి. ఈ మాట ఎంత బాగుంటుందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 245వ పేజీలో 17, 18 వచనాలు కలిసి ఉన్నాయి. 18 చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం
24వ అధ్యాయము 18వ వచనము. దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా చంపక విడిచినందుకు నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నాకు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతి పరుడవు. ఎవరండి అంటాండేది? ఎవడి? సౌలు దావీదుకు శత్రువు అండి. శత్రువు నోట మాట చూడండి ఏమొస్తుందో, నాకన్నా నువ్వు నీతిమంతుడవు. దావీదును పొగుడుతున్నాడండి. చిక్కితే మెడ నరకాలయ్యా మామూలుగా, కానీ నువ్వు నాకన్నా నీతిమంతుడవు కాబట్టి నన్ను మంచిగా వదిలిపెట్టేసావు. నాయనా నువ్వు రాజు అవుతావు నాయనా అని దీవించాడు. అవును ప్రియులారా, శత్రువులు కూడా మనల్ని దీవించే జీవితం జీవించాలండి మనం. అదే మంచి సాక్ష్యం. ఒక వ్యక్తి బతికున్నప్పుడు ఏం తెలియదు, కానీ చచ్చిపోయినప్పుడు అతని జీవితం అంతా బయటకు వస్తుంది. ఎలాగ బ్రతికాడో, ఎలాగ జీవించాడో, ఎంతమందికి మేలు చేశాడో. ఆ మధ్యకాలం నేను కన్నడ ఒక సినిమా యాక్టర్ చనిపోయాడండి. హీరో ఆయన, బెంగళూరు పట్టణంలో ఉండేవాడు. మొన్నటి దినాన మేము వివాహానికి వెళ్తున్నప్పుడు, బెంగళూరులో వివాహం చేయడానికి వెళ్ళినప్పుడు మేము ఆ వ్యక్తి, ఆ హీరో గారు ఉండేటటువంటి ఆ ఏరియా గుండానే వెళ్ళాం. ఎక్కడ చూసినా ఆయన ఫోటోలు అన్నీ వెలిసాయి. అప్పుడు నేను అడిగాను, ఏంటండి అని అంటే, ఈ హీరో గారండి బ్రతికున్నప్పుడు ఎవ్వరికి తెలిసేది కాదంట. ఎంతమంది అనాథ పిల్లలకు సాయం చేశాడో, ఎంతమందికి సహకారిగా ఉన్నాడో ఎవ్వరికీ తెలియదంట. చనిపోగానే వాళ్ళందరూ వచ్చారు బయటికి, మాకు ఇచ్చేసాడయా అని. వాళ్ళందరూ ఇప్పుడు ఆయన్ను ఒక మహాత్మునిగా కొలిచేస్తూ ఉన్నారు. దేవుని బిడలారా, మనం కూడా చచ్చిపోతాం ఒకరోజు లోకంలో. ఎవ్వరు బిట్టే ఉట్టి కట్టుకొని ఎలా ఆడుతూ ఉండం. నువ్వైనా నేనైనా ఒకరోజు పోవాల్సిందే. పోయినప్పుడు మన గురించి కన్నీరు కార్చడానికి కనీసం నలుగురైనా, పాడంటారు కదండి, 1 2 3 4 అని నలుగురు దిక్కున నలుగురు పట్టుకుంటారు కదండి. ఆ నలుగురైనా కన్నీరు కారుస్తూ మోయాలి. తాగ్ కాదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఎవరో కాదు, మాకు బంధువే చనిపోతే వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు. ఎలాగేడుస్తున్నారు తెలుసా? కైపోయి ఏడుస్తున్నారు. తాగి కైపోయి ఏడుస్తున్నారు. ప్రేమతో వచ్చిన ఏడుపు కాదు, నాయనా దూరం అయ్యావా అని ఏడ్చే ఏడుపు కాదు. కైపు ఎక్కువ ఏడుస్తున్నారు అన్నమాట. కైపు దిగిపోగానే ఏడుపు ఆపేశారు. అలా కాదు, హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా 4 కన్నీటి చుక్కలు కార్చి మన జీవితాన్ని మట్టికి అప్పగిస్తే చాలండి, ధన్యులు మనం. అందుకే జీవిత కాలంలో మనము హృదయపూర్వకంగా ప్రేమ ఆప్యాయతల చేత నలుగురినైనా సంపాదించుకునే సాక్ష్యం మనకు అవసరం. మిగిలిపోయింది ఎవడైనా పెడతాడు కదండి. మిగిలిపోయింది కాదు పెట్టాల్సింది. అయ్యా, నా మంచితనంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నారా, నాతో పాటు కలిసి భోంచి సాక్ష్యము. దేవుడు ఒకరిని ప్రేమిస్తే అతను ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. దేవుని ఒకరిని ప్రేమిస్తే వారి పాపాలను కడిగి వేస్తాడు. దేవుడు ఒకరిని ప్రేమిస్తే వారు మంచి సాక్ష్యము కలిగిన వారుగా బ్రతుకుతారు. 10 వారి గురించి వాళ్ళని ఏమేమో అనుకున్నాం, కానీ వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బతుకుతున్నారబ్బా, వాళ్ళ ప్రార్థన ఏదో వాళ్ళు చేసుకుంటున్నారబ్బా, వాళ్ళతో మనకెందుకురా, వాళ్ళని ఏమనంటే వాళ్ళు దేవుడు మనల్ని కొడతారా అని భయపడే రీతిగా బ్రతికితే చాలు సాక్ష్యం. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. యేసు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, నా తండ్రి వానిని ప్రేమించును. చూడండి, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. చాలు. 4వది ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రేమిస్తాడో ఆయన మన యొద్ద వచ్చి నివాసం చేస్తాడట. మన దగ్గరికి వచ్చి ఏం చేస్తాడట? నివాసం.
మనమున్న ఇంట్లో ఆయన ఉంటాడు, మనమున్న చోట ఆయన ఉంటాడు. దేవుడు మనతో సదాకాలము తోడుగా ఉంటాడు. మనతో ఆయన ఉండాలి అంటే మనం ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన దగ్గర కంపు పెట్టుకుంటే మంచి బట్టలు వేసుకున్నాడు వచ్చి కూర్చుంటాడు ఆ పక్కలో. అంతా బట్టలకి అంతా పుడుచుకొని వచ్చామనుకో, బురద పూసుకొని వచ్చామనుకోండి, వాడు ఒక చైర్లో కూర్చున్నాడు, షర్టుకి అంతా బురద పూసుకొని, వాని పక్కన సీటు ఖాళీగా ఉంది, ఎవడన్నా వచ్చి కూర్చుంటాడా? ఎందుకు? వీడు పొరపాటుగా అటు ఇటు కసిలినప్పుడు కూడా, తొసికినప్పుడు కూడా వాని బురద నాకాడవుతుందని ఎవడు కూర్చోడు. మన దగ్గర బురద ఉంటేనే ప్రక్కన ఇంకొకటి వచ్చి కూర్చోకపోతే, మన దగ్గర పాపం ఉంటే దేవుడు ఎట్ట వచ్చి కూర్చుంటాడండి? కూర్చోడు ప్రుగులారా. మనతో ఆయన నివాసం చేయాలి అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన ఇంట్లో పరిసరాలన్నీ ఎలాగుండాలి? పరిశుభ్రంగా ఉండాలి. మీకు ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. పండుగ అంటేనో, ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారంటేనో గూళ్ళు సర్దుతాం, సోపాలు సర్దుతాం, బూజు దుడుస్తాం. ఏం వాళ్ళు వచ్చి బూజు దుడిచినావే తుడసలేదని అడుగుతారా మనల్ని? ఎవరు అడగరు. కానీ మనం ఏం చేస్తాం? 10 మంది మన ఇంటికి వస్తున్నారు గెస్ట్లు, ఇల్లు బాగా పెట్టుకుందాం, శుభ్రంగా పెట్టుకున్నాం. భూలోకంలో ఉన్న 10 మంది గెస్ట్లు వస్తేనే పైన ఆటో మీద ఉన్న బట్టలు లేక బట్టో మీద ఉన్నటువంటి సెరవలని తీసి తోమితివి. భూమి మీద ఉన్నటువంటి ఎవరో ఒకరు కుటుంబానికి వస్తేనే ఎక్కడెక్కడ అశుభ్రత ఉందో అదంతా సర్దేసి పక్కన పెట్టేసి, కొంతమంది అయితే సోపాల మీద, దాళ్ళ మీద, దిల్ల మీద ఏదైనా గలీజు ఉంటే నీట్గా అట్ట బెడ్షీట్ కప్పిండ్రి యాక్టింగ్ చేసి. ఆ బెడ్షీట్ తీస్తే అంతా కంపే. మళ్ళా నేను అంటాను, మనుషులు వచ్చినప్పుడే అంత శుభ్రంగా కాపాడావే, మరి దేవుడు నీతో ఉండాలంటే నీ ఇంట్లోనైనా నీ ఒంట్లోనైనా ఉండకూడని లక్షణాలు ఉండకూడదు. అందుకే జకరియా అన్నాడు చూడండి ఆ మాట. భక్తులు అంటారు జకరియా గ్రంథంలో ఆ మాట చెప్పి ముగిస్తాను ప్రియులారా. 8వ అధ్యాయము జకరియా గ్రంథం 780వ పేజీలో 8వ అధ్యాయము. పేజీ కూడా చెప్పాను కదా, తొందరగా తీయండి. చాలా మంది వచ్చి ఏం మాట్లాడతారో చూడండి. 23వ వచనాన్ని చూద్దాం. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది యొక్క యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు సంగతి మీకు వినబడి ఆ సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదుమని. బాబా ఏమంటారట? దేవుడు మీకు తోడుగా ఉన్నాడని లోకం అంతా అనుకుంటారంట. వాళ్ళు అంటారంట, మేము కూడా మీతో వస్తాం, మేము కూడా మీతో ఉంటాం కొద్దిసేపు. అవును ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో ఉండేటట్టుగా ఉండడమే ఆయన మనల్ని ప్రేమించడం. మన ఇంటికి ఒకవేళ ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, 10 నిమిషాలు ఉండిపోతారు. ఒక నాయకుడు వస్తే ఒక రోజు ఉండిపోతాడు. బంధువులు వస్తే ఒక వారం ఉండిపోతారు అనుకుందాం. కానీ ప్రభు వస్తే, మన ఇంట్లో ఉంటే, మన ఇంట్లో ఉన్న దారిద్రత, మన ఇంట్లో ఉన్న కరువు, మన ఇంట్లో ఉన్న శాపము అంతా బయటికి వెళ్ళిపోతుందండి. అందుకే దేవుడు మన ఇంట్లోనికి వచ్చే రీతిగా మనం జాగ్రత్త పడాలి. దేవుని వాక్యం అంటూ ఉంది, ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించిన ఎడల ఆ వ్యక్తితో సహా దేవుడు ఉంటాడు, ఆ కుటుంబంతో సహా దేవుడు ఉంటాడు, ఆ వ్యక్తులతో సహా దేవుడు ఉంటాడు. ఉన్నాడన్న విషయము అన్యజనులు తెలుసుకుని ఆయా భాషలు మాట్లాడు అనేకులు 10 మంది ఒక గుంపుగా యూదుని అంటే దేవుని నమ్మిన వ్యక్తి చెంగు పట్టుకొని, అయ్యా మీతో ఉంటాం మేము కూడా, ఎందుకంటే మీతో ఉంటే దేవుడు ఉన్నట్లే అని వాళ్ళు అడగాలండి. మీరు కాలు పెట్టండి అన్నా చాలు, మీరు కాలు పెట్టండి చాలు, మేము దీవించబడతాం. మీ పాదం మోపండి, మేము దీవించబడతాం. ఎందరో మమ్మల్ని అలాగే అంటుంటారు ప్రియులారా. ఒక్క పూట మా ఇంట్లో భోంచేయన్నా చాలు, ఒక్క పూట మా ఇంటికి రా అన్నా చాలు అని. నేనేముందమ్మా అంటే, లేదన్నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, మీరు మంచి సేవ చేస్తున్నారు, మా ఇంటికి వచ్చి వెళ్ళండి చాలు, మీకు అయ్యే ఖర్చులు మేము పెట్టుకుంటామంటారు. లేదులేమ్మా ఆ పరిచర్యకి ఎప్పుడైనా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వస్తామని చెప్తాం. ఒక సేవకుని అంతగా మా ఇంటికి వస్తే చాలని ఆశపడితే, ఇక దేవుడే మన ఇంట్లో ఉండాలంటే ఆయన మనల్ని ప్రేమించాలి. మనం ప్రేమించడం కాదు, దేవుడు మనల్ని ప్రేమిస్తే ఆయన అంటున్నాడు,
ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాను. దేన్ని? వారి గర్భఫలము, భూఫలము, నూనె, ద్రాక్షరసము, సమృద్ధి అయిన దీవెనలతో. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలి అంటే ఆయన మనల్ని ప్రేమించాలి. రెండోది, ఆయన మనల్ని ప్రేమిస్తే మనలో ఉన్న పాపాలన్నీ ఏం చేస్తాడైనా? కడిగేస్తాడు, శుభ్రం చేస్తాడు. ఇంకా మళ్ళా పూసుకోకూడదు. మనం పిల్లోడిని మీరు ఎంత ప్రేమించారనుకోండి, మీ పాపనో బాబనో బయట కూర్చొని ఆడుకుంటూ, పసిబిడ్డలు తెలియదు, వాళ్ళు 1-2 చేసేసి దాంట్లో చేపెట్టి తిప్పుతూ ఉన్నారు. తిప్పుతానంటే వాళ్ళని ఎత్తుకొని, కన్నా ఏం తిప్పుతున్నావురా అని ముద్దుకుంటారా? ముందేం చేస్తారు? పక్కన పెట్టి శుభ్రంగా కడిగినాక అప్పుడు గుండెలకు అత్తుకుంటారు. లేకపోతే ఎట్టెత్తుకుంటారు? ఇట్టెత్తుకుంటారు. మీరు ఇట్టెత్తుకుంటారు, మీ బిడ్డనే ఇట్టెత్తుకుంటారు. ఎందుకు? వాడిలో ఉన్నటువంటి గలీజు. మరి నీలో గలీజు ఉంటే దేవుడు వచ్చి ఉంటాడా నీతో? నీకు మంచి సాక్ష్యం ఉంటుందా? ఈరోజు జాగ్రత్త పడదాం. దేవా, నన్ను ప్రేమించు, నన్ను ఆశీర్వదించు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు కూడా నన్ను ప్రేమించు, నన్ను ఆశీర్వదించు, నా పిల్లలను దీవించు. అంత మాత్రమే కాకుండా నా పాపాలు కడిగివేయి, నాకు మంచి సాక్షి జీవితాన్ని నువ్వు, వాటన్నిటికన్నా గొప్పగా నువ్వు మాతో ఉండు అని అడుగుదాం. ప్రభు శరణు పెడదాం. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. దేవా, అట్టి స్థితిని మేము మా కుటుంబాలు పొందుకోవడానికి ఓ తండ్రి సహాయం చేయనాయన అని అడుగుదాం. కృపగలిగిన దేవుడు మనల్ని ప్రేమిస్తే ఇక మనకు కొరత ఉండదు ప్రియులారా, కొదువ ఉండదు. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఇన్ని రోజులు మేము మిమ్మల్ని ప్రేమించడం గురించే మేము ధ్యానం చేసేవాళ్ళము. ఈరోజు మీ ఆత్మ నడిపింపును బట్టి మీరు మమ్మల్ని ప్రేమిస్తే మా జీవితాలలో కలిగే పెనుమార్పులు ఏంటో విలువైన పరలోకపు వాక్కుల ద్వారా హెచ్చరించారు. స్తోత్రాలు నాయనా. ఈ మాటలు వింటున్నంతసేపు మాలో ఒక వేదన తీరని మంట ప్రారంభమైనప్పుడు అది అలాగే రగిలించబడి మమ్మల్ని దహించక ముందుగానే మేము మార్పు చెంది మీ అడుగుజాడలలో పయనించడానికి సహాయము చేయండి తండ్రి. వాక్యమున్న మా ప్రియులను ప్రకటించిన ఈ దీన సేవకుని మీరు ప్రేమించండి, ఆశీర్వదించి అభివృద్ధిపరచండి. పాప శాపములన్నీ కడిగి పవిత్రపరచండి. మా గురించి శత్రువులు సైతం మంచి సాక్ష్యము చెప్పగలిగిన జీవితాన్ని మాకివ్వండి. వీటన్నిటితో పాటుగా మమ్మల్ని ప్రేమించి మాతో నివాసము చేయమని అనేకులు నాయనా మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని చెప్పుకునే రీతిగా మా సమస్తమైన ప్రవర్తన ఉండునట్లు కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవైన మీకు కోటానుకోట్ల స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.